శ్రీ ద్వారకమాయి టీవీ తరపున సాయి బంధువులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సాయిబాబాకు సంబంధించిన కొన్ని విషయాల్ని పంచుకుందాం. బాబాకి ఏ నైవేద్యం పెడితే ఇష్టపడతారు అనేది చాలామంది భక్తుల సందేహం. కొంతమంది బాబాకి చపాతీ పెడుతుంటారు, కొంతమంది బాబాకి వంకాయ కూరను పెడుతుంటారు. ఇలా రకరకాలుగా భక్తులు బాబాను వారి వారి భక్తికి తగ్గట్టు సేవించుకుంటూ ఉంటారు. అయితే మనం ఇన్ని రకాలు సమర్పించినా కూడా మరి బాబాకి ఇష్టమైన నైవేద్యం ఏంటి, బాబా దేన్ని ఇష్టంగా తింటారు అనేది ఈరోజు తెలుసుకుందాం. నేను కొన్ని సాయిబాబా గుళ్ళలో చూస్తుంటానండి. అక్కడ చాలామంది భక్తులు చపాతీ ఎక్కువగా తెస్తూ ఉంటారు. అంటే చపాతీ మాత్రమే ఎందుకు తెస్తున్నారని అడిగితే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, బాబాకి చపాతీ చాలా ఇష్టం కదండి అంటుంటారు. కొంతమంది పేడ అంటే పాలకోవ తెస్తూ ఉంటారు. వేరే స్వీట్ ఏది పెద్దగా తీసుకురారు ఎక్కువ మంది. దానికి కారణం ఏంటంటే, బాబాకి పేడ అంటే ఇష్టం కదండి, అందుకనే ఈ పాలకోవ తీసుకొస్తున్నామని చెప్తూ ఉంటారు. నిజానికి బాబా చపాతీ మరియు ఈ పాలకోవ మాత్రమే తింటారా, వేరేది పెడితే తినరా అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే భగవంతుడు ఎప్పుడైనా చూసేది భక్తుని యొక్క ప్రేమను మాత్రమేనది మనం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి ఒక చిన్న సాయి సత్యద కథ చూద్దాం. ఒకసారి పురందరి అనే భక్తుడు అతని భార్య షిరిడి బాబా దగ్గరికి వెళ్తుంటారు. అంటే బాబా శరీరంతో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. వెళ్తుంటే ఆత్మారాముని భార్య బాబా కోసం ప్రేమగా కొన్ని వంకాయలు ఇచ్చి, ఆ వంకాయలతో వంకాయ పెరుగు పచ్చడి, అదేవిధంగా వంకాయ వేపుడు కూర చేసి పెట్టమని పంపిస్తుంది. పురందరి భార్య షిరిడి వెళ్ళిన తర్వాత బాబాకి ప్రేమగా ఆత్మారాముని భార్య పంపించిన వంకాయలతో వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా పెడుతుంది. బాబా ఆ పెరుగు పచ్చడి తిన్న తర్వాత, నాకు వంకాయ వేపుడు కూర కూడా అప్పుడే కావాలి అని అడిగారు. ఆ సమయంలో వంకాయలు దొరకడం చాలా కష్టంగా ఉన్న సమయం అది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు రాధాకృష్ణమాయికి కబురు పంపారు, ఈ విధంగా బాబా వంకాయ వేపుడు కూర ఇప్పుడే కావాలని అంటున్నారు అని చెప్పడం అనేది జరుగుతుంది. చెప్పిన తర్వాత రాధాకృష్ణమాయికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ సమయంలో అసలు ఈ వంకాయలు తీసుకొచ్చింది ఎవరు, వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబాకి పెట్టింది ఎవరు అని ఆ ఆర తీయడం అనేది జరుగుతుంది. అప్పుడు పురందరి భార్య ఈ వంకాయలు తీసుకురావడం అనేది జరిగిందని, ఆత్మారావుని భార్య ఆ వంకాయలు ఇవ్వడం జరిగింది అనేది తెలుస్తుంది. అప్పుడు రాధాకృష్ణమాయి ఆమె కౌరు పెడుతుంది, మీరు వంకాయ పెరుగు పచ్చడి చేసి పెట్టారు కాబట్టి వంకాయ వేపుడు కూడా బాబాకి మీరే చేసి పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆమె వంకాయ వేపుడు కూడా చేసి పెట్టడం జరుగుతుంది. బాబా చాలా ప్రేమగా ఆ వంకాయ వేపుడు కూర తినడం అనేది జరుగుతుంది. అయితే ఆ సమయంలో అందరూ బాబా సర్వజ్ఞతకి ఆశ్చర్యపడ్డారు. అంటే ఆత్మారావుని భార్య వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర రెండూ చేయమని పంపించింది. కానీ పురందరి భార్య కేవలం వంకాయ పెరుగు పచ్చడి మాత్రమే చేసి పంపించింది. మరి బాబా చూడండి, ఆ భక్తుల యొక్క మనసుల భావాన్ని గ్రహించి వంకాయ వేపుడు కూడా కావాలని అడగడం జరిగింది. మరి ఇక్కడ బాబాకి వంకాయ కూర ఇష్టం అంటారా? సరే, ఇంకొక సందర్భం చూద్దాం మనం. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనే భక్తుడు షిరిడీకి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అతడు షిరిడీకి వెళ్ళటానికంటే ముందు ఆత్మారాముని దగ్గర రావడం జరిగింది. ఈ ఆత్మారాముని భార్య, అయ్యో బలరాం మాన్కర్ గారు, మీరు షిరిడీ వెళ్తున్నారు, బాబాకి నేను ఏదైనా తినడానికి పంపిస్తాను అని అన్నది. కానీ ఆ సమయంలో అక్కడ ఏమీ లేవు. ఆయన షిరిడీకి సిద్ధమై ఉన్నాడు. ఆ సమయంలో చూస్తే అక్కడ బాబాకి పేడ మాత్రమే, అంటే పాలకోవా మాత్రమే అక్కడ ఉంది. ఆ పాలకోవా కూడా అప్పటికే నైవేద్యంగా సమర్పించబడి ఉంది. ఆ పాలకోవాని అంటే ఆ పేడాన్ని తీసుకొచ్చి ఆత్మారాముని భార్య గోవింద బలరాం మాన్కర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆయన షిరిడీ వెళ్తారు. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటారు. అప్పటికే వాళ్ళ నాన్నగారు చనిపోవడం ద్వారా కొంచెం విచారగ్రస్తుడై ఉంటాడు. ఆయన షిరిడి వెళ్ళడం జరుగుతుంది. ఉదయం బాబా దగ్గరికి వెళ్తాడు. కానీ ఆత్మారావుని భార్య ఇచ్చిన
ఆ పేడ ఇవ్వడం మాత్రం మర్చిపోతాడు. బాబా అప్పటికేమీ మాట్లాడరు. మరలా సాయంత్రం కూడా బాబా దర్శనానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు బాబా ఇక ఉండబట్టలేక ఈ విధంగా అంటారు, నీవింటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారావుని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడుగుతారు బాబా. నిజంగా ఎంత సర్వజ్ఞత చూడండి, ఎంత ప్రేమ చూడండి. అలా అన్న తదుపరి ఆ గోవింద బలరాం మానకర్ గబగబా వెళ్ళి ఆత్మారావుని భార్య ఇచ్చిన ఆ పేడాన్ని తీసుకొచ్చి బాబాకి ఇవ్వడం జరుగుతుంది. బాబా ఇవ్వగానే ప్రేమగా వెంటనే నోట్లు వేసుకొని తినడం అనేది జరిగింది. అంటే ఇక్కడ బాబాకి పేడ మాత్రం ఇష్టమా? ఆలోచించండి. భగవంతుడికి ఎప్పుడైనా సరే పలానది ఇష్టం అని చెప్పడం అనేది ఉండదు. అయితే భగవంతుడు ఎప్పుడైనా చూసేది ఏంటంటే భక్తి యొక్క ప్రేమను మాత్రమే చూస్తాడు. అంతేగాని మనం వంకాయ కూర పెట్టామా, చపాతీ పెట్టామా, పేడ పెట్టామా, లేదంటే ఇంకేదైనా స్వీట్ పెట్టామా అని భగవంతుడు ఎప్పుడూ చూడడు. భగవంతుడు చూసేది అంటే బాబా చూసేది కేవలం భక్తుని యొక్క ప్రేమ మాత్రమే చూస్తారు. ఇక్కడ ఆత్మారావుని భార్య ప్రేమగా వంకాయ పెరుగు పచ్చడి, అదేవిధంగా వంకాయ వేపుడు కూర చేసి పెట్టమని పంపించింది కాబట్టి ఆమె ప్రేమకు బద్ధుడై బాబా వంకాయ పెరుగు పచ్చడి తిని వంకాయ వేపుడు కూడా అడిగారు. ఇక్కడ వంకాయ కూర ఇష్టం అనేది కాదు ముఖ్యం. బాబా ఆమె యొక్క ప్రేమాభిమానాలు అంటే భక్తి శ్రద్ధల పరంగా బాబా అడగడం అనేది జరిగింది. పేడ కూడా అంతే. అంటే ఇక్కడ భగవంతుడు చూసేది భక్తుల యొక్క భక్తి శ్రద్ధలు, ప్రేమ. ఆమె ఎంత ప్రేమగా బాబా కోసం పంపించింది అనేది బాబా ఎప్పుడైనా చూస్తారు. కానీ మనం చపాతీ పెట్టామా, వంకాయ వేపుడు కూర పెట్టామా అనేది బాబా ఎప్పుడు కూడా చూడరు. మీరు భక్తితో ఏది పెట్టినా కూడా బాబా స్వీకరిస్తారండి. అయితే చాలామంది బాబాకు చపాతీ ఇష్టమని అనుకుంటూ ఉంటారు. దానికి కారణం కూడా ఉంది. చపాతీ అనేది షిరిడి వాళ్ళు ఎక్కువగా బాబాకు పెడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా చపాతీని తింటుంటారు. వాళ్ళు ఏదైతే తింటారో అది మాత్రమే బాబాకి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సహజంగా కదా. అలా అని మనం కూడా చపాతీనే బాబాకి పెట్టాలని నియమం ఏమీ లేదు. బాబా నాకు చపాతీనే కావాలని అడగలేదు. మనం ప్రేమగా అన్నం పెట్టినా లేదా పులిహోర పెట్టినా మనం ఏదైనా సరే మనం ఏదైతే మన ఇంట్లో చేసుకుంటామో అది బాబాకి నైవేద్యంగా పెట్టినా కూడా బాబా స్వీకరిస్తారు. ఆయనకు కావాల్సింది భక్తి శ్రద్ధలు అంటే బాబాపై ప్రేమ. అలా ఎవరైతే ప్రేమగా బాబాకి నైవేద్యం సమర్పిస్తారో ఖచ్చితంగా బాబా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు. భగవద్గీతలోని 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక చక్కని మాట చెప్తారు దీనికి సంబంధించి. ఆ శ్లోకం ఏంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్య ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఏదైనా సరే ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో నాకు సమర్పిస్తారో అది నేను ప్రీతితో స్వీకరిస్తాను అని అన్నాడు. అది ఫలం కానీ అంటే పండు కానీ, పత్రం కానీ, పుష్పం కానీ, తోయం నీరైనా సరే ఏదైనా సరే భక్తితో మనం భగవంతుడికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా స్వీకరిస్తారు. అంతేకాని చపాతీనా, పులిహోర ఇలాంటి ఏమీ భగవంతుడు చూడండి. కేవలం భగవంతుడు చూసేది వారి యొక్క భక్తి ప్రేమను మాత్రమే అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాబాకి మనం భక్తి శ్రద్ధలతో చక్కగా మీరు ఏది సమర్పించినా నైవేద్యంగా బాబా స్వీకరిస్తారు. అయితే బాబాకి మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఏదైనా సరే నిండుగా పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఒక గిన్నెలో మీరు బాబా ప్రసాదాన్ని పెడుతున్నప్పుడు ఆ గిన్నెలో మీరు ఉప్మా పెడుతున్నారనుకోండి బాబాకి, ఆ చిన్న గిన్నె అయినా సరే నిండుగా పెట్టండి, పెద్ద గిన్నె అయినా సరే నిండుగా పెట్టండి. అంతేగాని సగం సగంగా పెట్టకండి. మరొక విషయం, బాబాకి సమర్పణ చేసేటప్పుడు బాబా నీకు నేను నైవేద్యం సమర్పిస్తున్నానయ్యా, భక్తిగా స్వీకరించు తండ్రి అని మనం బాబాకు ఒక ప్రార్థన చేసుకుంటే చాలు. మన ప్రేమకు మన భక్తి శ్రద్ధలకి బాబా కరిగే ఖచ్చితంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ తదుపరి ఆ ప్రసాదాన్ని మనం కూడా స్వీకరించవచ్చు అనమాట. అంటే మామూలుగా చూస్తే అది పులిహోర,
కానీ భగవంతుడికి నివేదించడం ద్వారా ఆ పులిహోర ప్రసాదంగా మారింది. అటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే మనకేమైనా ఎటువంటి వ్యాధి బాధలున్నా పోతాయి, ఏమైనా చిన్న చిన్న కర్మలున్నా కూడా భగవంతుడు తొలగిస్తాడు. కాబట్టి ఈరోజు బాబా చెప్పించిన ఈ విషయాన్ని బట్టి అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో బాబాను కొలుచుకోండి. అదేవిధంగా మీరు ఏదైనా సరే బాబాకి ప్రేమగా నివేదించండి. అది చపాతీ అవ్వాలని ఏం లేదు, లేదంటే ఎంతో ఖరీదైన స్వీట్ అవ్వాలని కూడా ఏమీ లేదు. మీరు ఏదైనా సరే భక్తిగా బాబాకి సమర్పించండి. ఆ ప్రేమమయుడు కరుణామూర్తి ఖచ్చితంగా మనం పెట్టిన ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ రోజు ఆత్మారాముని భార్య పంపిన పేడాను, అదేవిధంగా ఆమె పంపిన కూరని ఏ విధంగా అయితే తిన్నారో ఇప్పుడు కూడా మనం పెట్టే ఆ ప్రసాదాన్ని బాబా ఖచ్చితంగా స్వీకరిస్తారు.